కాస్ట్కో అంటారు, హోల్సేల్ ఇది. ఇక్కడ అంతా ఎక్కువ హోల్సేల్ ఇది ఉన్నట్టుంది, చాలా వచ్చేస్తున్నారు. పార్కింగ్ అంతా ఫుల్గా ఉంది, ఎక్కడ చూసినా కార్లే. ఏంటో అసలు అర్థం కావట్లేదు. అదేమో వాల్మార్ట్ ఎదురుగా. సో మేము 2 రౌండ్ వేసి వెళ్తాము. ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకొని చూడాలా ఏమేమి ఉంటాయో, లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఆ పక్క పిట్ స్మార్ట్ అని ఇంకోటి ఉంది. సో ఇదో పెద్ద షాపింగ్ ఇదనమాట, హోల్సేల్కి. ఇక్కడ మరి మేమేం కొనాలో లోపలికి వెళ్తే తెలుస్తుంది, చూడాలా. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మంచి మంచి చెట్లు పెట్టినారు అమ్మడానికి. ఇవన్నీ పూల చెట్లు, ఇళ్లల్లో పూల చెట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వెళ్ళచ్చు. చీప్గా ఉన్నాయి, $39 ఒక్కొక్క చెట్టు. అంటే $39 అంటే మనకేం చీప్ కాదు, 2400 రూపాయలు పడుతుంది. మనం కూడా ఇట్లాంటివన్నీ వైన్లు చాలా చీప్ ఉన్నాయి. $12, $6, వింత వింత బ్రాండ్లు పెట్టేస్తున్నారు. బల్క్ క్వాంటిటీస్ $8, $5 కూడా ఉంది బయట. సూపర్ ఉంది. $10. లాట్ ఆఫ్ వైన్ బాటిల్స్ హియర్. బ్లూ లేబుల్ $200. ఐరిష్ క్రీమ్ లిక్కేర్ అంట 1.75 లీటర్స్ వచ్చి $48 ఇచ్చాడు. అసలు మందు లెక్కలేనంత క్వాంటిటీ పెట్టేస్తున్నాడు. అబ్బా, ఇదో బాటిల్ పెట్టినాడు రెమీ మార్చెంట్, $4,089. ఇది చిన్న విషయం కాదు. ఇది రెమీ మార్చెంట్ అంట, రేరెస్ట్ అండ్ ఫైన్. ఇక్కడ మొత్తం మటన్, చికెన్, ఫిష్లు, ప్రాన్లు పెట్టేస్తున్నారు. క్రాబ్స్ చూడు ఎంతెంత పెద్దవి పెట్టారు. ఇవి మన దగ్గర అయితే దొరకవు. కింగ్ క్రాబ్ అంట ఇది. ఒక్కొక్కటి ఒక రేంజ్లో లేదు. వైల్డ్ కుక్డ్ క్రాబ్ పర్ పౌండ్ వచ్చి $18 పెట్టినాడు. లాబ్స్టర్స్ వచ్చి $29 పెట్టినాడు. అసలు మామూలుగా లేవు. వైల్డ్ కోల్డ్ వాటర్ లాబ్స్టర్ టైల్ అంటే $32. ఈ లాబ్స్టర్స్ విచిత్రంగా ఉన్నాయి. వామ్మో, ఇవి చూస్తే మన వల్ల కాదు ఇవినేది. ఈ అన్నీ ఫ్రెష్గా ఉన్న టర్కీ ఏదో పెట్టినాడు ఇక్కడ. ఈ ప్యాకెట్లు మామూలుగా లేవు కదా నాయన. ఈ చికెన్ ఏంది, ఈ ల్యాండ్ ఏంది, ఈ ఫిష్ ఎంత పెట్టినారు. నేను ఎప్పుడు చూడలే ఇంత ఫుడ్. ఇది ఏదైనా మటను $11 చీపే. ఇది వచ్చి $11 పోర్క్. ఓరు నాయనో, ఇది మనం తినేది కాదు, ఇదంతా పోర్క్. అందుకే తక్కువ ఉంది రేటు. పోర్క్ వార్లు పెట్టి ఉండాడు $28. పోర్క్ షోల్డర్ అంట. అసలు పోర్క్ ఒక రేంజ్లో లేదు ఇక్కడ. ఏడ చూసినా పోర్క్ ఉంది ఇక్కడ. అబ్బో, ఇది మామూలుగా ఫిష్ లేదు. $12. సాల్మన్ ఉంది. సాల్మన్ బాగుంది ఫిష్, ఎక్సలెంట్ ఉంది. పెద్ద ఫిష్ $13. ఇది ఒక ఫుల్ సైజు $23. ఇది $13 పౌండ్ రేటు. ఒక పౌండ్ వచ్చి $13 ఏమో అన్నీ. సారీ యా, ఇట్స్ ఓకే. యా, ఇదేమో అన్నీ కుక్డ్. వామ్మో, ఈ చికెన్లు ఇంతలా ఉన్నాయి కాళ్ళు. అది చికెన్లా ఇంకేమన్నా ఇంతలా ఉన్నాయి ఎందుకు? ఇది ఫుల్ చికెన్ గార్లిక్ సీజన్డ్ పార్ట్లీ రింగ్స్. ఇది ఒక $6 ఒక పౌండ్ పెట్టినాడు.
ఫుల్ చికెన్లు రోస్ట్ చేసి పెట్టేస్తున్నారు. ఏంటి హాట్ ఇటాలియన్ సాస్ శాడిల్ ప్యాక్ $15 అంట. ల్యామ్ లెగ్ రోస్ట్ అంట, ఇదేదో ల్యామ్ లెగ్ అంట. అయ్యా ఇది చాలా వింతగా ఉంది. ఇది మామూలుగా పెట్టేది ఇవన్నీ. ఈ ఫుడ్ మన దగ్గర ఇట్లా ఉంటే జనాలు ఇంకలా తినేస్తారు ఇష్టం మీకు. బీఫ్ కాప్ ఏదో తెచ్చుకోండి. బీఫ్ ఇది అంతా ఇక్కడంతా బీఫ్ సెక్షన్ ఉంది. బీఫ్ ప్లేట్ స్టిక్ అంట. పౌండ్ వచ్చి $800. చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. ఇది చూస్తే డైరెక్ట్గా తినేయాలనిపిస్తూ ఉంది, కానీ తింటే మాత్రం డేంజర్ అవుద్ది. కుక్ చేసుకొని తినాలా, డైరెక్ట్గా తినేరు ఎక్కడన్నా తినకూడదు. ఏమో గ్రౌండ్ బీఫ్ అంట. మిషన్లో నుంచి గ్రౌండ్ బీఫ్ అని తీసాడు. ఫ్యాట్ పర్ బీఫ్ అన్నీ వేసాడు. లీన్ 88% లీను, 12% ఫ్యాట్ పర్ పౌండ్. ఒక పౌండ్ రేట్ వచ్చి 3.75 అని పెట్టాడు. ఇది వ్యవహారం చాలా టైం పడుతుంది ఇది మనకు అర్థం కావడానికి. ఆర్గానిక్ గ్రౌండ్ బీఫ్ అంట. ఇంత వెరైటీ, చాలా వెరైటీ ఉంది. ఇకనే 4-5 ప్యాకెట్లు వేసుకొని పోతే ఒక 3 నెలలకు వచ్చేటట్టు ఇంత ప్యాకెట్లు ఉన్నాయి ఇక్కడ మనం తినేదానికి. ఈ బీఫ్ చూడు ఒక్కొక్కటి ఎన్ని పౌండ్లు ఉందో మరి. ఇది 4 పౌండ్లు 5 పౌండ్లు ఉన్నట్టుంది ఒక్కొక్కటి. అమ్మ ఇది చూడు, ఇదైతే ఇంకలా ఉంది. చాలా వింత. ఫిష్ బాగుంది ఇక్కడ. ఫిష్, సీ ఫుడ్ అంతా బాగుంది. వైల్డ్ అదే వైట్గా ఉంది ఫిష్. అసలు వైట్ అంటే వైట్, అసలు వైట్ సీ బాస్. ప్రీవియస్లీ frozen one will be almost $25. వైల్డ్ చిలీన్ అండి. తెల్లగా ఉంది లోపల ఫిష్. సో మీకు ఏది నచ్చితే అది చెప్పండి, మొత్తం ప్యాకెట్లు ఎత్తుకొని వస్తాను వచ్చేటప్పుడు ఫ్లైట్లో. మీకు ఏదేది నచ్చిందో చెప్తే దాంతోపాటు నా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే దాని ప్రకారం ఎత్తుకొస్తాను. వైన్ బాటిళ్ళు, ఈ చికెన్లు, సాసేజీలు, ఇవన్నీ సాసేజీలు ఇట్లాంటివన్నీ పెట్టినారు. మీకు ఏది నచ్చిందో అవన్నీ క్యాల్కులేట్ చేసుకోండి. రేట్లు కూడా పెట్టున్నాను అందుకొస్తాను. డబ్బాలు తెచ్చామంటే 4 డబ్బాలు తెచ్చేస్తా. ఎంజాయ్ చేసుకోవచ్చు. ఊరికే కాదు, జోక్ కాదు, సీరియస్. మీరేదో జోక్ అనుకుంటారు. ఇక్కడ బాగుంది, ఇది బాగుంది. ఇదంతా ప్రాన్స్ సూపర్ డిఫరెంట్. ప్రాన్స్ మాత్రం భలే ఉన్నాయి. $12. దీన్ని ఐ థింక్ ఇట్ ఈస్ ష్రింప్ కాక్టైల్ సాస్ అండ్ లెమన్. అంటే ఇది డైరెక్ట్ తినేయచ్చా ఏమో అర్థం కావట్లేదు. $9 1 పౌండ్ పెట్టున్నాడు. ఫిష్ కూడా కిందనే ఫిష్ పెట్టుకున్నాడు. ఇది డైరెక్ట్గా వండుకోవడం అనుకుంటా, తినేయటం అనుకుంటా. ఎవరు వచ్చింది కొనుక్కుంటా ఉంది. మనం కూడా